తెలంగాణలో బీఆర్ఎస్ బలపడాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోందా? ప్రత్యేకించి లోక్సభ ఎన్నికల్లో కారు పార్టీకి ఓట్ల శాతం పెరగాలని హస్తం నేతలు మొక్కుకుంటున్నారా? అసెంబ్లీ ఎన్నికల్లో తామే ఓడించిన పార్టీ లోక్సభకు వచ్చేసరికి బలపడాలని కాంగ్రెస్ కోరుకోవడానికి కారణం ఏంటి? దాని వెనుకున్న లెక్కలేంటి? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 5 నెలల వ్యవధిలోనే పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కోవాల్సి వచ్చింది. 6 గ్యారంటీల అమలుపై విమర్శల క్రమంలో లోక్సభ ఎన్నికల రూపంలో ఒక రకంగా విషమ పరీక్షను ఎదుర్కొంటోంది కాంగ్రెస్. బీఆర్ఎస్ నుంచి వలసలు ఊరటనిచ్చే పరిణామం అయినప్పటికీ అనూహ్యంగా తెలంగాణ బీజేపీ పుంజుకుందనే ప్రచారం కాంగ్రెస్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోందట. మోడీ ఎఫెక్ట్, అయోధ్య రామమందిర నిర్మాణం తమ గెలుపునకు సోపానాలని ప్రచారం చేసుకుంటోంది బీజేపీ. ఒకవైపు బీఆర్ఎస్ హవా తగ్గిందని, మరోవైపు బీజేపీ పుంజుకుందనే ప్రచారం కాంగ్రెస్ను గందరగోళంలో పడేస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఈ క్రమంలోనే మరో వాదన తెరమీదకొస్తోంది. బీఆర్ఎస్కు ఓట్ల శాతం పెరిగితేనే కాంగ్రెస్కు లాభమని, కారుకు ఓట్ల శాతం ఎంత తగ్గితే అంత నష్టం హస్తం పార్టీకి జరుగుతుందన్న విశ్లేషణలున్నాయి. బీఆర్ఎస్ ఓట్ పర్సంటేజ్ తగ్గితే అది కాంగ్రెస్కు తీరని నష్టం అన్నది ఆ పార్టీ పండిట్స్ అభిప్రాయం. అదెలాగంటే వాళ్ల లెక్కలు వాళ్లకున్నాయి. బీఆర్ఎస్ హవా తగ్గితే హిందూ ఓట్లు పోలరైజ్ అయ్యి బీజేపీ వైపు మొగ్గుతారని, అంతిమంగా అది కాంగ్రెస్కు నష్టం చేస్తోందని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. అటు బీఆర్ఎస్ పరంగా చూసుకుంటే అధినేత కేసీఆర్ బస్సు యాత్రతో తెలంగాణలో కొంత ఊపొచ్చిందన్న అభిప్రాయం ఉంది. బీజేపీ వైపు హిందూ ఓటర్లు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని, ఇప్పటిదాకా ఉన్న ప్రచారానికి కేసీఆర్ టూర్ బ్రేక్లు వేయగలిగిందనేది కాంగ్రెస్ అంచనా. అదే నిజమైతే హిందూ ఓట్లలో భారీ చీలిక ఏర్పడితే అంతిమంగా తమకు లాభమే అంటోంది కాంగ్రెస్. జాతీయ స్థాయిలో బీజేపీ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ముస్లిం మైనారిటీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి, ఆగ్రహానికి కారణమయ్యాయని, అవే తమ పార్టీ అభ్యర్థులకు గెలుపు అవకాశాలు మెరుగుపరుస్తాయనేది కాంగ్రెస్ వాదన. హిందూ ఓట్లు బీఆర్ఎస్ బీజేపీకి మధ్య చీలితే తమకు సాంప్రదాయ ఓటింగ్తో పాటు ముస్లిం ఓట్లు గంపగుత్తగా పడి తమ అభ్యర్థుల గెలుపు ద్వారాలను తెరుస్తాయన్నది కాంగ్రెస్ లెక్కగా తెలిసింది. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో తాము ఓడించిన బీఆర్ఎస్కు కూడా ఓట్ల శాతం పెరగాలని అంతర్గతంగా కోరుకుంటోందట కాంగ్రెస్. ప్రభుత్వ వ్యతిరేక హిందూ ఓటు బీఆర్ఎస్ బీజేపీ మధ్య చీలిపోవాలని కోరుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ అంచనాలు నిజమవుతాయా లేక తలకిందులవుతాయా అన్నది చూడాలి మరి.